ఓకే. మీరు బిలో 15,000 రూపీస్‌లో కొత్తగా ఫోన్ తీసుకోవాలి అనుకుంటే, ఈ జూన్ అండ్ జులై మంత్‌లో బెస్ట్ ఫోన్స్ ఏమున్నాయి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము. అంటే టాప్ 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ 15,000 రూపీస్. ఇక మనం డిస్కస్ చేస్తుంది కేవలము 10,000 నుండి 15,000 లోపల బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయో చూద్దాము. దానికన్నా ఎక్కువ బడ్జెట్ మాత్రం మనం డిస్కస్ చేయడం లేదు భయ్యా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఈ 5 మొబైల్స్ కెమెరా కోసం, గేమింగ్ కోసం, అదేవిధంగా బ్రాండ్ నుండి ఓవరాల్‌గా బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఈ విధంగా పిక్ చేయడం జరిగింది. సో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్‌ని మీరు బై చేసుకోవచ్చు. ఆ లిస్ట్‌లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఫ్లిప్‌కార్ట్‌లో అయితే వివో T4X 5G స్మార్ట్ ఫోన్. అదే అమెజాన్‌లో కావాలి అనుకుంటే ఐక్యూ Z10X 5G స్మార్ట్ ఫోన్. ఇక్కడ మారేది మనకు కేవలము పేరు అదేవిధంగా కలర్ భయ. మీకు అమెజాన్‌లో ఉన్న కలర్ నచ్చితే అమెజాన్‌లో బై చేసుకోండి. ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న కలర్ నచ్చితే మీకు అక్కడ మీరు బై చేసుకోవచ్చు. మారేది మనకు జస్ట్ కలర్ అదేవిధంగా పేరు మాత్రమే. ప్రైస్ ట్యాగ్, డిజైన్, ఫీచర్స్ అన్నీ సేమ్‌గా ఉంటాయి. మారేది మనకు జస్ట్ ఇవి 2 మాత్రమే గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఫోన్ 6GB అండ్ 128GB 13,499కి కనిపిస్తుంది. అంటే బిలో 14,000 రూపీస్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ని మీరు బై చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రైస్ ట్యాగ్‌లో RGB లైటింగ్, IR బ్లాస్టర్, డ్యుయల్ స్పీకర్స్, UFS 3.1, IP64 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ ఇలాంటి ఫీచర్స్ ఈ మొబైల్లో ఉన్నాయి భయ్. దాంతోపాటు డిస్ప్లే విషయానికి వస్తే 6.72 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్, HDR+ సపోర్ట్, 6500 mAh బ్యాటరీ, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. బాక్స్‌లో కూడా మనకు అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. డిస్ప్లే విషయానికి వస్తేనే కొంచెం తక్కువ అనిపిస్తుంది. బికాస్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అట్లీస్ట్ మనకు ఎమ్యులేట్ డిస్ప్లే బాగుండేది. బట్ మనకు అక్కడ కాస్ట్ కటింగ్ చేశారు. మిగిలిన ప్రతి ఒక్క ఫీచర్ కూడా మొబైల్ మీకు చాలా బాగుంటుంది భయ. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో డైమెన్సిటీ 7300 7 lakh plus AnTuTu స్కోర్ ఈ చిప్ సెట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అంటే సింగిల్ వర్డ్ లో చెప్పాలి అంటే దీంట్లో మీరు 90 FPS గేమింగ్ చేసుకోవచ్చు BGMI లో. అదేవిధంగా ఓఎస్ విషయానికి వస్తే FunTouch OS 15 బేస్డ్ Android 15 తో మొబైల్ ఉంటుంది. దాంతోపాటు 2+3 years అప్డేట్స్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అంటే ప్రెసెంట్ ఉంది Android 15 కదా, 16 and 17 ఈ స్మార్ట్ ఫోన్ లో మీకు కనిపిస్తుంది. ఇక దాంతోపాటు మనకు 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఈ స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో చూసుకుంటే మొబైల్లో ఫీచర్స్ చాలా బాగున్నాయి. అక్కడక్కడ చిన్న కాంప్రమైజ్ కనిపిస్తుంది. అంటే IPS LCD డిస్ప్లే, 8MP సెల్ఫీ కెమెరా ఇవి 2 మీరు భరించగలిగితే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ పర్ఫార్మెన్స్ కోసం చాలా మంచి స్మార్ట్ ఫోన్. బికాస్ UFS 3.1 మనకు బిలో 15,000 రూపీస్లో ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్ చేస్తుంది భయ్యా. సో ఎవరికైతే గేమింగ్ కోసం స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వారు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్లో మనకు RGB లైటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు భయ్యా నోటిఫికేషన్ కోసం. అది కూడా ప్లస్ పాయింటే. స్పీకర్స్ మొబైల్లో చాలా బాగున్నాయి. అదేవిధంగా పర్ఫార్మెన్స్ బాగుంది. కెమెరా విషయానికి వస్తే రియర్ కెమెరా బాగానే ఉంది. కానీ సెల్ఫీ కెమెరా మనకు 8MP కాకుండా 13 మెగాపిక్సెల్ ఇస్తే బాగుండేది. అండ్ ఈ మొబైల్కి సంబంధించి అన్బాక్సింగ్ వీడియో, ప్రోస్ అండ్ కాన్స్ వీడియో, అదేవిధంగా లాంగ్ టర్మ్ రివ్యూ వీడియో మన ఛానల్లో ఉంటుంది. వెళ్ళండి చూడండి, మీకు అర్థమవుతుంది. ఫర్ సపోజ్ ఈ మొబైల్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఒకసారి ఆ వీడియో చూడడం మర్చిపోకండి భయ్యా. తప్పకుండా చూసేయండి. అదేవిధంగా సెకండ్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇది వచ్చేసి ఫ్రమ్ రియల్మీ P3 5G స్మార్ట్ ఫోన్. ఇది వచ్చేసి మీకు దొరికేది ఫ్లిప్కార్ట్లో. ఈ ఫోన్ మనకు 6GB అండ్ 128GB 14,999లో కనిపిస్తుంది. బ్యాంక్ ఆఫర్ అప్లికబుల్ చేస్తే లేదా మీరు సేల్లో బై చేస్తే మాత్రం ఈ ఫోన్ మీకు 13,999లో కూడా వస్తుంది భయ్యా. ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ మొబైల్ చాలా మంచి ఆప్షన్. బికాస్ మొబైల్లో మనకు IP69 రేటింగ్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ మాత్రమే ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా డ్యువల్ స్పీకర్స్ స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ ఎమ్యులేట్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్, 2000 nits పీక్ బ్రైట్నెస్, ఇన్ డిస్ప్లే ఫింగర్ స్కాన్, 6000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే సూపర్ వివోస్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. బాక్స్లో కూడా మనకు అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే క్వాల్కమ్ చిప్ సెట్, అదేనండి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 మొబైల్లో ఉంటుంది. అంటే 2.3 GHz ఆక్టోకో చిప్ సెట్, 7 lakh plus AnTuTu స్కోర్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు తీసిస్తుంది. అదేవిధంగా వేపర్ కూలింగ్ కూడా, స్ట్రాంగ్ వేపర్ కూలింగ్ ఈ స్మార్ట్ ఫోన్ లో ఆఫర్ చేస్తున్నారు. 90 FPS గేమింగ్ చేసుకోవచ్చు. ఇండియా మార్కెట్లో ఈ చిప్ సెట్ తో వచ్చిన ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే రియల్మీ P3 5G స్మార్ట్ ఫోన్. పర్ఫార్మెన్స్ కోసం మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. అండ్ దీంట్లో హీటింగ్ ఇష్యూ కూడా లేదు. బికాస్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ చిప్ సెట్ ఉంది కాబట్టి మీటెక్ కాకుండా. ఇది మాత్రం మీరు మర్చిపోకండి. ఇక దాంతోపాటు ఓఎస్ విషయానికి వస్తే రియల్మీ UI బేస్డ్ Android 15 తో మొబైల్ వస్తుంది. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా రియర్ సైడ్ లో ఆఫర్ చేస్తున్నారు. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోల్లో మనకు 16 మెగాపిక్సెల్ ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్ చేస్తుంది. సో చూసుకుంటే మొబైల్లో కెమెరాస్ బాగున్నాయి. దాంతోపాటు పర్ఫార్మెన్స్, వేపర్ కూలింగ్, IP69 రేటింగ్, డిస్ప్లే బాగుంది, డిజైన్ బాగుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అదేవిధంగా 6GB 128GB బేస్ వేరియంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. ఇక మన థర్డ్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్. అంటే ఎవరికైతే శాంసంగ్ స్మార్ట్ ఫోన్ మాత్రమే కావాలో బిలో 15,000 రూపీస్లో అలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ భయ్యా. ఫ్రమ్ శాంసంగ్ గెలాక్సీ F16 5G స్మార్ట్ ఫోన్. ఇదే ఫోన్ మీకు అమెజాన్ లో కావాలి అనుకుంటే శాంసంగ్ గెలాక్సీ M16 5G స్మార్ట్ ఫోన్. ఇక్కడ మనకు మారేది కేవలం పేరు అదేవిధంగా కలర్ భయ్యా.
మీకు అమెజాన్లో ఉన్న ఫోన్ కలర్ నచ్చితే అమెజాన్లో బై చేసుకోండి, ఫ్లిప్కార్ట్లో ఉన్న ఫోన్ కలర్ మీకు నచ్చితే ఫ్లిప్కార్ట్లో మీరు బై చేసుకోవచ్చు. మొబైల్ యొక్క ఫీచర్స్, దాంతోపాటు డిజైన్, ప్రైస్ ట్యాగ్ సేమ్ టు సేమ్, మారేది జస్ట్ మనకు కలర్ అండ్ పేరు మాత్రమే. చూసుకోండి, ఇది మనకు 11,999కి 4GB అండ్ 128GB ఆఫర్ చేస్తుంది. బట్ నేను ఈ యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ రికమెండ్ చేయను. తీసుకోవాలి అనుకుంటే అట్లీస్ట్ 6GB ర్యామ్ తీసుకోండి. బికాస్ ఇది సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి 1 UI మనకు హెవీ సాఫ్ట్వేర్ కాబట్టి మనకు ఆల్మోస్ట్ గా 4GB ర్యామ్ తీసుకుంటే మీకు లాగ్ అనిపిస్తుంది భయ్య ఫోన్. అంటే మీరు క్రోమ్ ఓపెన్ చేసినా, ఇన్స్టా ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా మీకు కొంచెం లాగ్ అనిపిస్తుంది కాబట్టి తీసుకోవాలి అనుకుంటే అట్లీస్ట్ 6GB ర్యామ్ స్టార్టింగ్ తీసుకోండి. 8GB ర్యామ్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది, మొబైల్ ఇంకా స్మూత్ గా ఉంటుంది, అది మీ ఇష్టం. అండ్ ఇది కేవలం నేను రికమెండ్ చేస్తుంది సామ్సంగ్ ఫ్యాన్స్ కోసం మాత్రమే భయ్య. బికాస్ ఈ స్మార్ట్ ఫోన్ లో మనకు నాచ్ ఆఫర్ చేస్తున్నారు. బట్ మనకు మొబైల్లో సర్కిల్ టు సర్చ్, నాచ్ సెక్యూరిటీ, సెక్యూర్ ఫోల్డర్, ఇవన్నీ ఫీచర్స్ మనకు ఆఫర్ చేస్తుంది. ఇవన్నీ మనకు కేవలం సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. బట్ సింగిల్ స్పీకర్తో ఫోన్ వస్తుంది. దాంతోపాటు మనకు కేవలం 7.98mm థిక్నెస్ మాత్రమే ఉంది భయ్య. అంటే ఆల్మోస్ట్ గా స్లిమ్ అండ్ లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎమ్యులేడ్ డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్, 5000 mAh బ్యాటరీ, 25 watts ఫాస్ట్ ఛార్జింగ్. మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది, కానీ బాక్స్ లో మనకు 25 watts అడాప్టర్ ఉండదు. మీరు తీసుకోవాలి, మర్చిపోకండి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డైమెన్సిటీ 6300 మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. అంటే దీంట్లో మీరు లైట్ గేమింగ్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాస్ కాకుండా మనకు డైమెన్సిటీ చిప్సెట్ ఆఫర్ చేస్తున్నారు. ఇది మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ భయ్య. అందుకోసమే ఈ స్మార్ట్ ఫోన్ నేను రికమెండ్ చేస్తున్నా. ఇక దాంతోపాటు ఓఎస్ విషయానికి వస్తే లేటెస్ట్ ఓఎస్ 1UI 7 బేస్డ్ Android 15 తో మొబైల్ వస్తుంది. దాంతోపాటు 6th generation ఓఎస్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఈ స్మార్ట్ ఫోన్ మాత్రమే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఆఫర్ చేస్తుంది. వేరే ఏ బ్రాండ్ కూడా మనకు ఇన్ని ఓఎస్ అప్డేట్స్ ప్రొవైడ్ చేయదు. 6 years ఓఎస్ అప్డేట్స్ సామ్సంగ్ మాత్రం మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఆఫర్ చేస్తున్నారు. ఇక కెమెరా విషయానికి వస్తే మనకు రియర్ సైడ్ లో 50 MP ట్రిపుల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో అని ఉంటుంది. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే నాచ్ లో మనకు 13 MP ఉంటుంది. సో చూసుకుంటే మనకు కెమెరా, పర్ఫార్మెన్స్, 1UI, ఓఎస్ అప్డేట్స్, సెక్యూరిటీ కోసం మీరు తప్పకుండా ఈ సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. బట్ కాంప్రమైజ్ ఏంటి అంటే నాచ్ డిస్ప్లే, మోనో స్పీకర్, ఇలాంటి కాన్స్ మనకు ఈ స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తాయి భయ్య. సో చూసుకుంటే ఇది కేవలము సామ్సంగ్ ఫ్యాన్స్ కోసం మాత్రమే, వేరే వాళ్ళకి ఈ స్మార్ట్ ఫోన్ నేను రికమెండ్ చేయను. కేవలం సామ్సంగ్ ఫ్యాన్స్ మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోండి. ఇక మన ఫోర్త్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే రెడ్మీ నోట్ 14 5G స్మార్ట్ ఫోన్. ఇది మనకు 6GB అండ్ 128GB 14,499, 14,999, 15,499 ఈ విధంగా ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. అంటే ప్రైస్ ట్యాగ్ కాన్స్టెంట్ గా ఉండదు, మారుతూ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకోండి. ప్రైస్ ట్యాగ్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆ మూమెంట్ లో ఈ స్మార్ట్ ఫోన్ ని మీరు బై చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్రైస్ సెగ్మెంట్ లో డాల్బీ అట్మాస్ తోని డ్యువల్ స్పీకర్స్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, IP64 రేటింగ్, హెడ్ ఫోన్ జాక్, ఎయిర్ బ్లాస్టర్ ఇలాంటి ఫీచర్స్ ఉండడంతో పాటు డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎమ్యులేడ్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 45 watts టర్బో ఫాస్ట్ ఛార్జింగ్, 5110 mAh బ్యాటరీ సెటప్, డైమెన్సిటీ 7025 అల్ట్రా అంటే 6nm 2.5 GHz ఆక్టోకోర్ చిప్ సెట్. అంటే దీంట్లో మీరు గేమింగ్ కూడా చేసుకోవచ్చు, కానీ హెవీ గేమింగ్ కోసం రికమెండ్ చేయను. ఇక ఓఎస్ విషయానికి వస్తే హైపర్ ఓఎస్ 2+4 years అప్డేట్స్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది భయ్య. ఇక దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే సోనీ LYT 600 సెన్సార్ తో మనకు ట్రిపుల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుందన్నమాట. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచ్ హోల్ లో మనకు 20 MP ఆఫర్ చేస్తున్నారు. సో చూసుకుంటే మనకు కెమెరాస్ యాక్చువల్ గా ఈ స్మార్ట్ ఫోన్ లో బాగున్నాయి. ఇప్పుడు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ బై చేసుకోవచ్చు. ఎవరికైతే షామీ స్మార్ట్ ఫోన్ లేదా రెడ్మీ స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వారు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే బిలో 15,000 రూపీస్ లో కెమెరా కోసం స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వాళ్ళు కూడా ఈ స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు భయ్య. ఇక మన 5th స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఈ 5th నెంబర్ లో మనకు 2 స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G స్మార్ట్ ఫోన్ ఒకటైతే, ఇంకొకటి మనకు రీసెంట్ గా లాంచ్ అయిన టెక్నో పోవా కర్వ్ 5G స్మార్ట్ ఫోన్. మారేది మనకు జస్ట్ ఓఎస్ అండ్ పేరు మాత్రమే భయ్య. డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, పర్ఫార్మెన్స్, ర్యామ్ స్టోరేజ్ టైప్, కెమెరా సెన్సార్, IP రేటింగ్ అన్ని మనకు సేమ్ గా ఉన్నాయి. సో మీరు తీసుకోవాలి అనుకుంటే అది మీ ఇష్టం. ఇన్ఫినిక్స్ డిజైన్ మీకు నచ్చితే ఇన్ఫినిక్స్ తీసుకోండి. టెక్నో మొబైల్ యొక్క డిజైన్ మీకు నచ్చితే టెక్నో మొబైల్ మీరు తీసుకోవచ్చు. ప్రొవైడ్ చేస్తుంది 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ ఎమ్యులేడ్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్, 1500 mAh బ్యాటరీ, డైమెన్సిటీ 7300 అల్టిమేట్, వేపర్ కూలింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఇన్ఫినిక్స్ లో మనకు XYS ప్రొవైడ్ చేస్తారు. అదే టెక్నో విషయానికి వస్తే HiOS ఉంటుంది. 2+3 years అప్డేట్స్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తున్నాయి. కెమెరా విషయానికి వస్తే మనకు రియర్ సైడ్ లో సోనీ IMX 6AI2 సెన్సార్ తో మనకు 64 MP డ్యూయల్ కెమెరా ఆఫర్ చేస్తారు. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మనకు 30 MP ఉంటుంది. ఇక్కడ మనకు సెల్ఫీ అండ్ రియర్ లో 4K 30 fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. వీటితో పాటుగా DDR5X, UFS 2.2, IP64 రేటింగ్, మెట్రిక్ సర్టిఫికేట్, ఇంకా మనకు ప్రొవైడ్ చేస్తున్న డ్యువల్ స్పీకర్స్ అన్ని మనకు సేమ్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ఫినిక్స్ లో మనకు JBL తోని డ్యువల్ స్పీకర్స్ ఉంటే
టెక్నోలో మనకు డాల్బీ అట్మాస్ తోని డ్యువల్ స్పీకర్స్ ఉంటాయి భయ్యా. ఇవి మాత్రమే ఈ మొబైల్స్ లో ఉన్న డిఫరెన్స్. మరి ఇప్పుడు కూడా మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఏ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం నా సజెషన్ ఒకటి భయ్యా, ర్యామ్ అండ్ స్టోరేజ్ చూడండి. బికాస్ టెక్నో వచ్చేసి మనకి 1599 6GB అండ్ 120GB ఆఫర్ చేస్తే అదే 1599 ఇన్ఫినిక్స్ వచ్చేసి మనకు 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ఆఫర్ చేస్తుంది. అంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ అడ్వాంటేజ్ మనకు ఇన్ఫినిక్స్ వైపు వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. కానీ నాకు టెక్నో మొబైల్ యొక్క డిజైన్ నచ్చింది తీసుకుంటా అనుకుంటే మాత్రం మీ ఇష్టం భయ్యా. బట్ నేను రికమెండ్ చేస్తుంది ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G స్మార్ట్ ఫోన్. బికాస్ 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ మనకు సేమ్ ప్రైస్ ట్యాగ్ కి ఆఫర్ చేస్తున్నారు కాబట్టి. సో ఇవి అండి మొబైల్స్. మరి వీటిలో మీరు ఏ స్మార్ట్ ఫోన్ ని బై చేయబోతున్నారు? ఇవి కాకుండా వేరే ఏమైనా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయనుకుంటే మాత్రం సామ్సంగ్ నుండి సామ్సంగ్ గెలాక్సీ M35 5G స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. బట్ ఆ మొబైల్ నేను రికమెండ్ చేయను భయ్యా. బికాస్ అది పాత స్మార్ట్ ఫోన్ కాబట్టి ఇప్పుడు మీరు తీసుకోవడంలో నాట్ వర్త్, సెన్సే లేదు. సో ఆ స్మార్ట్ ఫోన్ ని మీరు స్కిప్ చేసి గో విత్ సామ్సంగ్ గెలాక్సీ F16 5G స్మార్ట్ ఫోన్ లేదా M16 5G స్మార్ట్ ఫోన్ భయ్యా. దాంతో పాటుగా CMA ఫోన్ 1 ఎస్ ఇప్పుడు కూడా ఈ స్మార్ట్ ఫోన్ ని మీరు బై చేసుకోవచ్చు. దీంట్లో మీరు 120 FPS గేమింగ్ కూడా చేసుకోవచ్చు భయ్యా. BGMI అన్లాక్ అయిపోయింది కాబట్టి ఇది కూడా ఈ స్మార్ట్ ఫోన్ అడ్వాంటేజే. ప్రొవైడ్ చేసే డైమెన్సిటీ 7300 కాబట్టి బాగుంటుంది. 120 FPS గేమింగ్ మీరు చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా లార్జ్ బ్యాటరీ కావాలి అనుకుంటే మాత్రం ఓపో K13 16,000కి స్మార్ట్ ఫోన్ మీకు వచ్చేస్తుంది. దీన్ని కూడా మీరు బై చేసుకోవచ్చు ఎవరికైతే లార్జ్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలో. అండ్ దీంట్లో పర్ఫార్మెన్స్ కూడా ఉంది. బికాస్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రొవైడ్ చేస్తాను కాబట్టి దీంట్లో మీరు గేమ్ కూడా చేసుకోవచ్చు. డిస్ప్లే బాగుంది, కెమెరాస్ బాగున్నాయి, OS బాగుంది. దీన్ని కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు తీసుకోవాలి అనుకుంటే. కానీ ప్రైస్ ట్యాగ్ కొంచెం పెంచాల్సి ఉంటుంది. బికాస్ వచ్చేసి మనకు ప్రైస్ ట్యాగ్ 16,000 కాబట్టి మర్చిపోకండి. మొదటికైతే ఇవ్వండి మొబైల్స్. మరి వీటిలో మీరు ఏ స్మార్ట్ ఫోన్ బై చేయబోతారు? మీకే ఫోన్ నచ్చింది? ప్లీజ్ ఇప్పుడు కామెంట్ చేయండి. లెట్ మీ నో. ఇన్ఫర్మేషన్ నచ్చిందా, వీడియో నచ్చిందా, లైక్ చేసి ఆపర్చునిటీ వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.